అన్నా 2 టీ అన్నా. అవును, ఎన్నికల సంగతి ఏంది? ఎట్టెట్టుంది? ఓయ్ నాకేం తెలుస్తుంది నా తాజ్మహల్ టీయో. ఈ సాయిగడ్ కుటుంబందేగా పెద్దనవంతాడా. ఏనా ఈ సాయిగాడా? ఈడి సంగతేరు. అలాంటి విషయం ఈ 2కి ఎక్కదు గాని గమ్మునీయ అన్న టీయా. ఇటు మంత్రం వేస్తే వచ్చేస్తుంది. అవద్దా ఇటు సురుసురుకు మంతనవా పట్టని టీయా. రేయ్ 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 తాగరా రేయ్, మళ్ళీ కొడదుగానిలే లైను. లక్ష్మి ఇంకా రాలేదేంట్రా? రాలేదా? చూడాడా. ఓరే ఒక తూరుగుండి సాయి సోళ్ళ. ఎందుకు నీ బతుకు? నీళ్ళని బాగా చూసి దూకి చచ్చిపో. ఓరా 2 సంవత్సరాలుగా తూరి తూరి పండకొస్తున్నావు. ఆ అమ్మి కోసం చేసిందిలే చెప్పిందిలే. చూస్తున్నా కదరా, చూస్తే చెప్పినట్లే. నీ కళ్ళు చెబుతున్నాయి నన్ను ప్రేమించానని. ఈడో పెద్ద ఏనారు ప్రేమను కళ్ళ పసికెట్టిన ఆ పిల్ల ఏమన్నా సిబిఐ ఆఫీసరా? కోస్తుండాడు కోతలో. మాటల్లో వినబడేది కదరా ప్రేమంటే, కళ్ళల్లో కనబడేది ప్రేమంటే. ఏదోలే నా తుండు. అయినా మీ వసలలో అంత చోటు పెట్టుకుని ఆ పిల్లంటే ముందుకెళ్ళేం చేసేది దీపావళి. నీకు చెప్పిన అర్థం కాదులే గాని పద. నిప్పు కావాలి. నిప్పు. మీ ఇంటికాడ చిచ్చుపుడి కాలిస్తే మీ నాయన తిడతానన్నాడా ఏమి? ఈడకొచ్చి కాలుస్తుండవు. హ్యాపీ దివాలి. ఏంట్రా అలా దొరికిపోయావు? నీ వల్లే పరువంతా పోయిందిరా. నువ్వే ఏదో చేసుండవు. చూసావు ఎలా ఫాలో అవుతుందా? నా తుండేం కాదు, ఇంటి దాకా వచ్చిండారు. ఏం ఎత్తుకెళ్తుండారని చెకింగ్ వస్తుండది. ఇప్పుడు అర్థమైందిరా, హీరో గడి పక్కన ఎప్పుడు ఫ్రెండ్ కమెడియన్ ఎందుకు అవుతాడు. అవునా? ఓ తూర్పు చీకట్లో దాక్కుందాం, ఎవరికోసం తెలుస్తుంది. రా చూద్దాం. క్షమించండి, తప్పైంది. కావాలని గుద్దులేదు. ఈ తూరి చూసి గుద్దు. ఏమననా తూది మొక్కలు మెత్తంగా ఉండవా? ఓ పాలి అవ్వరానికి ఒప్పుకోరాదు. వదిలేనా అన్న, వదిలేనా అన్న, ప్లీజ్ వదిలేనా. గంగులని జైలు నుంచి ఎప్పుడు వచ్చాడరా? మొన్న బేస్తవారం వచ్చిండ్రా. ఎన్నికల్లో ఏదో ఎవ్వరం ఉండదని మీ నాయనే ఏడిపించినాడు. చూడు ఆడ అసలే అడవి మనిషి. ఆ పిల్ల ఒంటరిగా కానొచ్చినదా మానం గాని పానం గాని తీసే రకం. జర భద్రం అని చెప్పు.
రోజు రోజుకి ప్రియమవుతున్నా ప్రియాతి ప్రియమైన లక్ష్మి గారికి. ప్రేమ కోసం ప్రేమతో రాయినదేమనగా 2 ఏళ్ల నిరీక్షణ నా మనసులోని మాట మీకు చెప్పడానికి పట్టిన సమయం ఇప్పటికీ చెప్పలేకపోతున్నాను. అందుకే ఈ ఉత్తరం. ప్రేమంటే ముందు చూపులు కలవాలి, తర్వాత మాటలు కలవాలి, తర్వాత మనసులు కలవాలి. ఈ కలయికల ప్రయాణ గమ్యమే ప్రేమన్నారు. కానీ ఇవేం నాకు జరగలేదు. అయినా మీరు గుర్తొచ్చినప్పుడు మనసు కంగారు పడ్డం ఆగలేదు. ఊరొచ్చినప్పుడు నా కాళ్ళు మీ ఇంటి వైపు కదలడం ఆగలేదు. మీరు కనబడినప్పుడు కళ్ళకు ఆనందం ఆగలేదు. అందుకే ధైర్యంగా చెప్తున్నా, మీరంటే నాకు ఇష్టమని. ఆ ఇష్టం ఎంతంటే మీరవునంటే మీకోసం చంపే ధైర్యం అంతా, కాదంటే మీకోసం చనిపోయే పిరికితనం అంతా. ఏమండోయ్, మీ మాట కోసం ఎదురు చూస్తుంటా గోవులు గట్టు దగ్గర. ఇట్లు నా పేరు మీకు తెలుసు. నమస్తే అన్న. ఏం సంగతే? వాళ్ళెవరో మాట వినడం లేదన్నా. ఈ తూరు హోటల్ కాడ పంచాయతీ చేస్తే మెడకల్ మీద తలకే ఉండదని చెప్పిన వాళ్ళకి. తర్వాత సంగతి నేను చూసుకుంటా గానీ తిండి కానివ్వండి. ఈయనవ్వా హోటల్ ఎవరం కాదు కానీ తలకే నొప్పి వస్తుంది. ఓ టీయా అట్నే ఏమన్నా అంత మంచినా? ఏంది మంచో నా తాజ్ మహల్ టీయా. నీకు విషయం చెప్పాలా? ఏంది చెప్పు. కసింత సీక్రెట్ అన్నట్ట. సీక్రెటా? మీ తమ్ముడులా ఆ దుప్పట మాల వాళ్ళ మనవరాలనే ప్రేమిస్తున్నాడు. అట్నా? ఆ కుల్పలకి మీ కుల్పలకి పడదు కదా. ఈ సంగతి తెలిస్తే మీ కుల్పలు మీకు ఎదురు తిరగరు. ఇగో మీ నాయన ఈ ఎన్నికల్లో ఓడిపోతే పేక్ కోసుకుంటానని అందరి ముందు ప్రమాణం చేసినాడు. అందుకే విషయం నీకు చెప్తాడా. ఏం చేయాలనా? వార్నింగ్ ఇవ్వాలనా? ఎన్ని సినిమాలు చూడలా? వార్నింగ్ ఇస్తే ప్రేమ పెరగడమేగానా తిరగడమేలా. ఆ పిల్ల పోతే మనడు 2 రోజులు ఏడుస్తూ కూర్చుంటాడు, 3 రోజుల నుంచి గమ్మున ఉంటాడు. ఎలక్షన్ ముందు అంతా ఈ తతంగం అంతా బయటకు వచ్చిందంటే మన పని అంతేనబ్బా. వాళ్ళ ప్రేమ సంగతి బయటికి తెలిసినా మీ పని అంతే. కనట్నా గంగులుండ్లా జైలు నుంచి వచ్చినాడు. లేకపోతే షేక్ బాషా ఉన్నాడు. మీ నాయన నాకు చాలా సాయం చేసినాడు. అందుకనే మీకు ఈ సంగతి చెప్తాండా. అబ్బే తప్పబ్బా, ఇడిసే. నేను వస్తానన్న అంత నమ్మకం ఏంటి? నువ్వంటే నాకు ఇష్టం అని అందంగా చెప్పే నీ నవ్వు, సూటిగా చూసే నీ కళ్ళు, ఇవేనా నమ్మకాలు? మీ నమ్మకం చూస్తుంటే ముచ్చటేస్తుంది, కానీ మీ ధైర్యం చూస్తేనే భయం వేస్తుంది. చూసారా నా చేతులు ఎలా వణుకుతున్నాయో? భయం పోయిందా? ఈ భయం పోయింది, ఇంకో భయం మొదలైంది. నీకు భయం వేసిన ప్రతిసారి కౌగిలించుకోవడం అంటే చాలా కష్టమేమో. నన్ను ఒప్పించినంత సులువు కాదు మీ అమ్మిని నాయన్ని ఒప్పియటం. నేను ఒప్పిస్తా. ఒప్పించడం అంత సులువే అయితే నా వెనకట్ల 2 ఏళ్ళు తిరగవలసిన అవసరం లేదు.
మీ ఇంటికి మా ఇంటికి చెడి చాలా కాలం అయి ఉండాలి. మన రెండేళ్ళలో ఎవరు కత్తి పట్టినా కూరగాయలు కొయ్యనీకి కాదు, తలకాయలు కొయ్యనీకే. అటువంటి పరిస్థితిలో ఇదంతా అవసరమంటారా? నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు. నా ప్రాణం అడ్డు, నీ ప్రాణం పోతే నా ప్రాణం పోతుంది. ఇవన్నీ చెప్పనీకే బాగుంటాయి. నేను చెప్పిందే చేస్తా. అందరిలో నన్ను చూడొద్దు. అయినా అసలు విషయం వదిలేసి ఏవేవో చెప్తావేంటి? ఇష్టమా కాదా? ఇష్టం అంటే ఇష్టం. 2 రోజులు పడుతుందేమో మీ నోట్లోంచి మాట్లాడడానికి. 2 రోజులైతే వినరా? 2 రోజులైతే ఉండను. ఏ పండగ కూరొచ్చాను. ఆఫీస్లో అర్జెంట్ వర్క్ అంట, అందుకే ఎల్లుండి పెందలాడే వెళ్ళాలి. నా విషయం అయితే వెంటనే చెప్పేసేదాన్ని, కానీ 2 పడని కుటుంబాల విషయం కదా, కొంచెం ఆలోచించుకోవాలి. ఈరోజు అంతా ఆలోచించుకొని రేపు చెప్పండి. అమ్మో రేపా కుదరదు. ఏ? చుట్టుకుంటలో పిన్నాలింట్లో బారసాలు ఉంది. కష్టమే, కానీ రేపు సాయంత్రం వచ్చేదానికి ట్రై చేస్తాను. సాయంత్రం చీకటైనా ఎదురు చూస్తుంటాను. జీవితంలో షార్ట్ కట్లు అంత మంచిది కదమ్మే. మరణం ప్రాప్తి తనబడలా. ఎవరైనా చావస్తే ఉరుకుతారో, మీరేమో రారా అని రమ్మండారు. మిమ్మల్ని చంపియాలని నా యాల్స ఎప్పుండే. మీ ఇంటోళ్ళకి మా ఇంటోళ్ళకి పడదని తెలుసు కూడా మా తమ్ముడిని వల్ల వేసుకున్నావేందమ్మే. ఊర్లో తెరిస్తే మా పరువు పోవాళ్ళా. అప్పుడు నువ్వు మీ నాయన హ్యాపీగా ఉందాం అనుకున్నారా? అదేం అవ్వకుండా నేను చంపాలా? తప్పుగా అనుకోకమ్మే. నువ్వేంద్ర ఈడికొచ్చినావు? నువ్వేంటన్నా ఎక్కడున్నావు? పోదాం. ఎవరన్నా? ఇంకో భయం మొదలైంది. అమ్మిపోయిందని ఏడుస్తున్నావా ఏంది? లేదా మన పరుగు పోలేదని ఏడుస్తున్నావా? ఓరని ఏడుస్తున్నా అంటే ఇది కానీ పోకపోయి ఉంటే మన నాయన అక్కడ పోయి ఉండేవాడు. చచ్చింది ఎలాగో చచ్చింది, కానీ రైట్ తీసుకో, పోదా. అన్నా అయిందేదో అయిపోయింది, లైట్ తీసుకోరా. నువ్వు కూడా లైట్ తీసుకున్నా. నా ప్రాణం అడ్డు, నా ప్రాణం, నీ ప్రాణం పోతే నా ప్రాణం పోతే నా ప్రాణం పోతే చెప్పనీకే బాగుంటాయి. చెప్పిందే చేస్తా. అందరిలో నన్ను చూడొద్దు.